ఈరోజు మనం ఒక మహావృక్షం మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ మర్రి చెట్టు వేప, రావి, జమ్మి మొదలైన మహావృక్షాలలో ఒకటి. ఈ చెట్టు మంచి నీడనిస్తుంది. ఈ వృక్షం పెరుగుటకు చాలా విశాలమైన ఎక్కువ స్థలం అవసరమవుతుంది. మొదట్లో కొద్ది స్థలం సరిపోతుంది, కానీ క్రమేణా ఓడలు విస్తరించే కొద్దీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఎటువంటి ఆటంకాలు కలగకపోతే దాదాపు 10 ఎకరాల స్థలాన్ని సైతం ఇది ఆక్రమిస్తుంది. అంత విశాలమైన వృక్షంగా పెరుగుతుందన్నమాట. దీని కొమ్మలు చాలా భారీగా ఉంటాయి. కొమ్మలే మానులా అనిపించేటట్లుగా ఉంటాయి. ఆ భారీ కొమ్మలు ప్రక్కలకు విస్తరించినప్పుడు వాటికి ఆధారం కావాలి, లేకపోతే విరిగిపోతాయి. అందుకని ఆ కొమ్మలకు ఓడలు పుట్టుకొస్తాయి. అవి కిందికి విస్తరిస్తూ భూమిలోకి స్తంభాల వలె నాటుకుపోతాయి. ఆ విధంగా కొమ్మలకు ఆధారంగా అవి మారుతాయి. ఓడ అంటే కొమ్మ నుండి కిందికి దిగే వేరు అని అర్థం. ఈ ఊడకు అవరోహం అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు నీడలో బాటసారులు, పశుపక్షాదులు, జంతువులు ఎండకు సేద తీరుతూ ఉంటాయి. దీని పండ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇంత పెద్ద వృక్షానికి అంత చిన్న పండ్లు ఉండడం దైవ నిర్ణయం. మర్రి చెట్టు పండ్లు మనం తినడానికి పనికిరావు, కానీ పశుపక్షాదులకు పనికొస్తాయి. మర్రి చెట్టునే వటవృక్షం అని, న్యగ్రోధ వృక్షం అని, బహుపాద వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ మర్రి చెట్టు గురించి చెప్పాలంటే భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షసులకు ఈ చెట్టు ఆశ్రయమిస్తుందని చెప్తారు. ఇందుకు పురాణాలలో, కావ్యాలలో చాలా కథలు కూడా ఉన్నాయి. ఒక దృష్టాంతం చెప్పాల్సి వస్తే, ప్రళయకాలంలో అంతా జలమయమైనప్పుడు మర్రి ఆకుపై శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో పడుకొని కాలి బొటన వేలు నోటిలో పెట్టుకొని ఆ జలములలో ఉండెనని తెలియచున్నది. అందువల్ల మర్రి ఆకు చాలా పవిత్రమైనది. సంప్రదాయవాదులు మర్రి ఆకులతో తయారు చేసిన విస్తరలో భోజనం చేయరు. ఈ చెట్టు కొమ్మల పుల్లలు, వాటిని సమిధలు అంటారు. ఈ మర్రి సమిధలను యజ్ఞహోమాలలో ఉపయోగించడం జరగదు. పరమశివుని అవతారమే దక్షిణామూర్తి. కుడి చేతి యందు చిన్ముద్రను, జ్ఞానముద్రను ధరించి ఉంటాడు. ఆనందమూర్తి, ప్రసన్నమైన ముఖము కలవాడు, ఆచార్యులలో శ్రేష్ఠుడు. పరమశివుడు మర్రి చెట్టు క్రింద దక్షిణాభిముఖంగా అంటే దక్షిణం వైపు తిరిగి కూర్చుని శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ ఆదిగా గల దేవతలందరికీ
బ్రహ్మ విద్యను బోధించు అధ్యాపకునిగా ఉన్నందున పరమశివునికి దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. మర్రి చెట్టు విశాలమైనది, పెద్ద పెద్ద కొమ్మలు ఉంటూ చిన్న పండ్లు ఉంటాయి. ఈ చెట్టు కింద మరే చెట్టు మొలవదు, మొలిచినా వృద్ధి చెందదు. చెట్టు ఎదగడానికి సూర్యరశ్మి కావాలి కదా. ఈ చెట్టు నీడ ఎక్కువగా ఉన్నందువల్ల చిన్న చిన్న ఇతర మొక్కలు ఈ చెట్టు కింద ఎదగవు. మర్రి చెట్టు కింద మరే వృక్షము ఎదగదు అని అనడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టే మర్రి చెట్టు మన దేశ జాతీయ వృక్షముగా అలరాడుతున్నది. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ఫికస్ బెంగాలెన్సిస్. ఈ చెట్టుని పీపల్ ట్రీ అని కూడా పిలుస్తారు. మర్రి చెట్టుని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్ తరాల శ్రేయస్సుకు ఎంతో మేలు చేసే ఈ మర్రి చెట్టుని మనం కాపాడుకుంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ ధన్యవాదములు.